నమస్తే అండి, వెల్కమ్ టు మీ ఫుడ్ ఎక్స్ప్రెస్. సదిరేటి రుచుల్లో ఈరోజు ఉసిరికాయ పచ్చడి, గ్రీన్ ఉసిరికాయ పచ్చడి, బల్క్ క్వాంటిటీ 20 కిలోల పచ్చడి. ఇది 10 కిలోల ఉసిరికాయలు ఎలా పట్టారో చూద్దాం రండి. ఇంగ్రీడియంట్స్ ఒక్కసారి చెప్పేస్తాను. ఫస్ట్ ఉసిరికాయలు, నిమ్మరసం, నువ్వులు, ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఉప్పు, వెల్లుల్లి, పసుపు, ఇంగువ, కరివేపాకు, నూనె, ఎండుమిరపకాయలు, దొడ్డు మిర్చి, సన్న మిర్చి. మంచిగా ఒక పాన్ తీసుకున్నానండి. ఫస్ట్ దీన్ని ఒక 4-5 స్టెప్స్తో క్యారీ ఫార్వర్డ్ చేస్తే చాలా మంచిగా కుదురుతుందండి మీకు. ఫస్ట్ ఏం చేస్తారంటే నువ్వులు ఒక 1200 గ్రాములు ఇవి. దీన్ని ఆల్రెడీ ఫ్రై చేస్తున్న నువ్వుల్ని మళ్ళీ ఫ్రై చేస్తున్నాను నేను మంచిగా ఫ్రై చేద్దాం. 1300 గ్రాములని ఫ్రై చేస్తే 1200 అవుద్ది, గుర్తుపెట్టుకోండి. జీలకర్ర తీసుకుంటున్నాను 50 గ్రామ్స్. దీన్ని ఫ్రై చేసుకుంటా. మెంతులు యాడ్ చేసిన 140 గ్రామ్స్. ఇవి రెండు సగం ఫ్రై అయిన తర్వాత ఒక 2-3 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు లాస్ట్కి ఆవాలు వేసేస్తున్నాను 80 గ్రాములు. వీటన్నిటిని మంచిగా ఫ్రై చేసి నువ్వుల్ని విడిగా గ్రైండ్ చేసి పెట్టుకుందాము. ఈ మూడింటిని కలిపి విడిగా గ్రైండ్ చేసి పౌడర్ చేసి పెట్టుకుందాం. ఆ తర్వాత ఇదిగోండి ఉసిరికాయలు అండి, ఇవి 10 కిలోల ఉసిరికాయలు. వీటిని మంచిగా కడిగి తుడిచి ఆరనివ్వండి. అసలు దాని మీద వాటరే లేకుండా ఆరనివ్వండి 1 గంట 2 గంటలు. ఆ తర్వాత తుడిచి ఏం చేస్తారంటే ఒక బేసిన్లో అడుగున కొంచెం ఆయిల్ వేసుకోండి. ఒక 4-5 టేబుల్ స్పూన్స్ ఆయిల్, కొన్ని ఉసిరికాయలు వేసేసి, అంటే ఉసిరికాయలకి అడుగున బేస్ అన్నిటికీ తగలాలన్నమాట. ఒకదాని మీద ఒకటి ఉసిరిగా ఎక్కకుండా మంచిగా పరిచినట్టు ఇట్లా పెట్టుకోండి. దాన్ని లైట్గా ఉప్పు, లైట్గా పసుపు వేసేసుకొని నీళ్ళ మూత పెట్టండి ఇట్లా ఆవిరి మీద. సో దట్ కింద ఉసిరికాయలు ఏంటంటే ఆవిరి మీద ఉడుకుతాయి అన్నమాట. వేడెక్కిన తర్వాత 5 నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది. వాటిని ఏం చేస్తారంటే చల్లారనివ్వండి. కొంచెం చల్లారనిచ్చిన తర్వాత గింజ తీసేసి ఇదిగోండి ఇట్లా ఒలిచి పెట్టుకోండి. ఇది పార్ట్ నెంబర్ 2 మనకి. నెక్స్ట్ ఒక కడాయి తీసుకుంటున్నాను, సేమ్ ప్యాన్ తీసుకున్నాను. దీంట్లో ఒక 1 kg పొంగని ఆయిల్ ఏదన్నా వేసుకోండి. సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకోండి. నువ్వులు పల్లి నూనె కలిపేస్తే కనుక ఒకసారి ఆయిల్ వేడి చేసి తీసేసి మళ్ళీ సెకండ్ టైం వేడి చేస్తుంటే మీకు పొంగకుండా ఉంటుంది. ఇది కొంచెం 70% ఆయిల్ వేడెక్కిన తర్వాత దీంట్లో 40 గ్రామ్స్ ఆవాలు, 40 గ్రామ్స్ జీలకర్ర, 30 గ్రామ్స్ మెంతులు కొంచెం వేగిన తర్వాత ఒక 1 kg వెల్లుల్లి ఇట్లాగా కోర్స్ గ్రైండింగ్, పల్స్ గ్రైండింగ్ తిప్పండి. అది కూడా వేసేయండి. మంచిగా వెల్లుల్లి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేయనివ్వండి. కరివేపాకు వేసుకోండి. మధ్యలో 40 గ్రామ్స్ కరివేపాకు, ఎండుమిరపకాయలు కూడా 40 గ్రామ్స్ ఇట్లా తుంపినాయి. అన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ కట్టేసి లాస్ట్కి ఒక 80 గ్రాముల ఇంగువ, 40 గ్రాముల పసుపు కూడా కలిపేసి పోపు చల్లారనిద్దాం, పక్కకు పెట్టేద్దాం. ఇప్పుడు మనం 1 kg ఆయిల్ వాడాం కదండి. ఉసిరికాయలు అప్పుడు మహా అయితే ఒక 1/4 కిలో కూడా పట్టదు, అది కన్సిడర్ చేయకండి. ఇప్పుడు 3 kgs ఆయిల్ తీసుకుంటున్నాను మళ్ళీ. దీంట్లోకి ఇదిగోండి 2.5 kgలేమో సన్న పచ్చిమిర్చి, అంటే కారం ఉండే పచ్చిమిర్చి, 2.5 కిలోలేమో దొడ్డు పచ్చిమిర్చి, అంటే దీని ఊర్పు కావాలి మనకి, కారం వద్దు. సో ఆ రెండు కలిపితే 5 కిలోలు అండి. దాన్ని ఇట్లాగా మంచిగా పల్స్లో గ్రైండింగ్ తిప్పుకోండి. అక్కడక్కడ మిరపకాయలు కనపడాలి, అక్కడక్కడ గ్రైండ్ అవ్వాలి. ఇట్లాగా పచ్చిమిరపకాయలు వేయండి, లైట్గా ఫ్రై చేయండి, కొంచెం ఉప్పు చల్లుకోండి, ఫ్రై చేయండి. ఇదిగోండి లైట్ పచ్చిమిర్చిలో వాటర్ అంతా అయిపోయి ఫ్రైయింగ్కి రెడీగా ఉంటుంది చూస్తారా, అప్పుడు తీసేయండి. ఇట్లా మన దగ్గర ఉన్న 5 కిలోల పచ్చిమిరపకాయలని మంచిగా ఆయిల్ వేసుకోవటం, పచ్చిమిర్చి వేయటము, ఉప్పు వేసుకోవటము, ఫ్రై చేసుకోవటం. అట్లా పచ్చిమిర్చి మొత్తం కూడా వేయించేసి పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు మనం ఉసిరికాయల బేసిన్ ఒకటి దగ్గర పెట్టుకొని దీంట్లోకి వేయించిన పచ్చిమిర్చి కూడా వేసేసుకుందాం 5 కిలోలు. సాల్ట్ ఇప్పుడు మనం పచ్చిమిర్చి లేగా మిగిలిన సాల్ట్ ఇక్కడ కలిపేయండి. సాల్ట్ మొత్తం కలిపి 1300 గ్రాములు. నువ్వు పొడి మొత్తం కలిపేస్తున్నాను. అలాగే మెంతులు, ఆవాలు, జీలకర్ర పొడి కొట్టుకున్నాం కదా, అది కలిపేస్తున్నాను. 2 కిలోల లెమన్ జ్యూస్, 2 లీటర్లు కాదండి, 2 కిలోలు వేసేస్తున్నాను. పైనంగా మనం పోపేసి రెడీ చల్లారి పెట్టుకున్నాం కదా, అది కూడా కలిపేస్తున్నాను. మొత్తం అంతా పచ్చడిని కలిపేస్తే ఇదన్నమాట టెక్స్చర్. దట్స్ ఆల్ అండి, అయిపోయింది మన పచ్చడి. ఇది ఊరాల్సిన అవసరం కూడా లేదండి. ఏ రోజు కలుపుకుంటే ఆ రోజు నుంచే తినటం స్టార్ట్ చేయొచ్చు. దట్స్ ఆల్ అండి, పచ్చడి అయిపోయింది. మీరు పెట్టడమే ఆలస్యం. సీజన్ కూడా అయిపోకముందే తొందరగా పెట్టేయండి. నా మొహన్ ఒక కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్.